గతంలో రైతు మల్లీశ్వరి రసాయన పద్ధతిలో ఏకపంటగా వేరుశనగను సాగు చేసేవారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టినా రసాయనాల వల్ల భూమి నిస్సారమై దిగుబడులు తగ్గిపోయాయి. రసాయన సాగులో పంటకు ప్రతిరోజూ నీరు పెట్టాల్సొచ్చేది, లేదంటే మొక్కలు వాడిపోయేవి. ప్రకృతి సాగుతో తక్కువ పెట్టుబడికే నాణ్యమైన దిగుబడి సాధించడం గమనించిన మల్లీశ్వరి తన సాగు బాటను మార్చుకోవాలి అని నిశ్చయించుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేశ్వరి. మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామం. వ్యవసాయంలో వచ్చేసి 18 సంవత్సరాలు అనుభవం ఉంది. కెమికల్ వ్యవసాయం వచ్చి 9 సంవత్సరాలు చేసాము. 9 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. కెమికల్ వ్యవసాయంలో 9 సంవత్సరాలు మా అనుభవం ఏంటంటే అంతా ఖర్చులు పెరిగిపోయినాయి, పంట దిగుబడి రాలేదు, భూమి నిసారం అయిపోయింది, రోజు నీళ్లు పెట్టినా కానీ పంట ఎండిపోయే స్థితికి వచ్చింది. మా సిఆర్పీలు వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పి పక్కన రైతుల్ని, మా పొలం చుట్టుపక్కల రైతులు చేస్తున్నారు, ఒకరిద్దరు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళ ఖర్చులు తగ్గినాయి, పంట బాగుంది అనే దాన్ని బట్టి మేము చూసి స్టార్ట్ చేయడం జరిగింది. వేరుశనగతో పాటు 7:1 వేసాను. బెండ, గోరుచిక్కుడు, అనుములు, అలసంద, కంది, సన్ఫ్లవరు, గోంగూర, సజ్జ, రాగులు, మిరప, టమోటా వేయడం జరిగింది. ఆవును కొనుగోలు చేసి దాని వ్యర్థాలతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేస్తూ ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి సాగులో పలు పంటల విధానాన్ని అనుసరించటం వల్ల భూమి గుల్లబారి తేమను నిలుపుకునే శక్తి పెరిగింది. దీనివల్ల నీటి తడుల అవసరం తగ్గడమే కాకుండా ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట ద్వారా ఆదాయం లభిస్తోంది. నేను పంట స్టార్ట్ చేసిన కాడి నుంచి లాస్ట్ ఆఖరి దుక్కులో 400 కేజీలు ఘనజీవామృతం వేయడం జరిగింది. వేరుశనగ పప్పుకి వచ్చి బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి 20 రోజులకు వచ్చి ఎల్లో ప్లేట్లు, బ్లూ ప్లేట్లు పెట్టుకోవడం జరిగింది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం పెట్టుకోవడం జరిగింది. లింగార్ష బుట్టలు 25 రోజులకు పెట్టడం జరిగింది. పక్షి స్థావరాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకు వేరుశనగలో వచ్చి ప్రధానంగా వచ్చేది ఏంటంటే పేనుబంక. ఆ పేనుబంకను నివారించడానికి అలసంద వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి లద్ది పురుగు. ఆ లద్ది పురుగు నివారణకు వచ్చేసి ఆముదం వేసుకుంటున్నాము. పచ్చ పురుగు నివారణకు వచ్చేసి సన్ఫ్లవర్ వేసాను. అలాగే ఇవన్నీ మొక్కలు వేసుకోవడం వల్ల నాకు బయోడైవర్సిటీ జరుగుతుంది. నాకు మళ్ళీ అదే ఎరువు రూపంలో కూడా ఉపయోగపడుతుంది నాకు. ముప్పై రోజులకు వచ్చేసి ఒకసారి నేమాస్త్రం స్ప్రే చేశాను. 15 రోజులకు ఒకసారి జీవామృతం కంటిన్యూ చేస్తానే ఉన్నాను. పురుగులు
తెగుళ్ళకి నేను అంతర పంటలు వేసుకున్నాను కాబట్టి పురుగులు అయితే పొగాకు లద్ది పురుగు ఒకసారి కనిపించింది, అగ్నాస్త్రం స్ప్రే చేసుకున్నాను. నేను ఇంకా తెగుళ్ళకి వచ్చేసి పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. ఇంకా నాకు కషాయాలకి వాటికి వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదు. మల్లేశ్వరి తన పెట్టుబడిని తగ్గించుకుని ఆర్థిక స్వావలంబన సాధించారు. రసాయన రక్కసిని వీడి ప్రకృతిని నమ్ముకుంటే తక్కువ ఖర్చుతోనే అధిక ఆదాయం సాధించవచ్చు అని మల్లేశ్వరి నిరూపిస్తున్నారు. ఇప్పుడు వేరుశనగ పంట వేసి 45 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు బెండ వచ్చింది. బెండ 15 కేజీలు అయింది ఫస్ట్ కోత. రెండో కోత వచ్చి 20 కేజీలు వచ్చింది. దాని మీద కేజీ 50 రూపాయలుగా లెక్కన అమ్ముకోవడం కూడా జరిగింది నాకు. బెండ నుంచి ఇప్పుడు వరకు 1500 ఆదాయం తీసుకున్నాను. ఆ గోంగూర నుంచి ఇప్పుడు ఇంకా తీస్తానే ఉన్నాం, 1000 రూపాయలు ఆదాయం తీసుకున్నాను. ఇంకా టమోటా రావాలి, అలసందలు రావాలి, అనుములు రావాలి, ఇంకా అంతర పంటల నుంచి ఆదాయాలు మొత్తం తీసుకోవాలి. అంతర పంటల మీద వచ్చిన ఆదాయం నాకు ప్రధాన పంట మీద పెట్టుకోవడానికి ఖర్చులకు వస్తున్నాయి. ఇప్పుడు వేరుశనగ వచ్చి గిట్టుబాటు ధర బాగుంది కాబట్టి నాకు 1,20,000 దాకా రావచ్చని నేను అంచనా వేసుకుంటున్నాను. నాకు ఖర్చులు వచ్చేసేసి మేము పప్పుకి కానీ, ట్రాక్టర్లకు కానీ, కూలీలకు కానీ పంట తీసి మొత్తం మనకి చేసి పోయేసరికి మొత్తం 40,000 ఖర్చులు ఉంటాయి నాకు. అవి పాను నాకు అంతర పంటల మీద కూడా నాకు ఆదాయం వస్తుంది కాబట్టి 1,00,000 రూపాయలు రావచ్చని నేను అంచనా వేసుకుంటున్నాను. నా తోటి రైతులకి నేనేం చెప్తున్నానంటే, మనకి పొలం లేకపోయినా మన ఇంటి ముందు ఒక 2 సెంట్లున్నా 3 సెంట్లున్నా దాంట్లో అన్ని రకాలైన మనకి ఇంట్లో కావాల్సినవి అన్ని మనం పండించుకుని తినొచ్చు. అది ఎటువంటి పురుగు మందులు ఎరువులు లేకుండా అన్ని రకాలు బయోడైవర్సిటీ కోసం 30 రకాలు వేసుకుని ఒకదానికి ఒకటి వేసుకుని అన్ని మన ఇంట్లో వరకు మన పిల్లల ఆరోగ్యం కోసం మనం అన్ని వేసుకుని మన ఇంట్లోనే మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉన్నట్టు అన్ని మన పెరట్లోనే వేసుకుని మనం తినొచ్చు.